హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేను ఈరోజు ఇంట్లోనే రామెన్ నూడిల్స్ చేయబోతున్నానండి. అది కూడా మన హెల్దీ వర్షన్లో చేసేసుకుందాం రండి. దీంట్లో నేను మీకు క్లియర్గా చికెన్ బ్రాత్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఈ సూప్ మీరు ఒక్కసారి ట్రై చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారనమాట. హోటల్ స్టైల్ కన్నా ద బెస్ట్ వర్షన్లో చేస్తున్నానండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. మరి ఇక్కడ నేను చికెన్ బ్రాత్ కోసం నేను హోల్ చికెన్ తీసుకున్నానండి. మీరు బోన్ పీసెస్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే బ్రెస్ట్ పీసెస్ అన్నా తీసేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా చికెన్ అంతా తీసుకున్నాను కదా, నేను అంతా బాగా క్లీన్ చేసుకుని నేను దేంట్లో అయితే సూప్ చేయాలనుకుంటున్నానో దాంట్లో పెట్టేసుకున్నాం. దాంట్లోనే మనం కొరియాండర్, ఆనియన్, ఇంకా క్యాప్సికమ్, ఇంకా క్యారెట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇంకా హోల్ స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందామండి. పెప్పర్ వేసుకోవడం మర్చిపోకండి, దానివల్లే సూప్ అంతా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ సూప్ కాబట్టి మనం తీసుకున్న వెజల్లో పై వరకు వాటర్ని నింపేసుకుందాం. సో వాటర్ వేసుకున్నాక దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని తగినంత ఉప్పు కూడా వేసేసుకుందామండి. 1 అవర్ పాటు సిమ్లో పెట్టించేసుకుని బాగా బాయిల్ చేసుకుందామండి. అప్పుడు సూప్ అనేది మంచి టేస్ట్లో వస్తుందన్నమాట. అంతసేపు ఉండలేని అనుకున్న వాళ్ళు ఈ సేమ్ ప్రాసెస్ని కుక్కర్లో ఒక 10 విజిల్స్ వచ్చేదాకా పెట్టేస్తే మన చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుందండి. సూప్ కూడా మనకి త్వరగా ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. టేస్ట్ 2 ప్రాసెస్లో ఒకేలా ఉంటుందండి, మీరేం భయపడక్కర్లేదు. సో చూసారు కదా, చికెన్ ఇలాగా బాగా కుక్ అయిపోయే వరకు మనం ఉంచుకుందామండి. చూసారు కదా, మన చికెన్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదండి. మన చికెన్ బ్రాత్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఇది సూప్లా తాగితే కూడా చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది కూడా. మీరు పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు ఈ క్యాప్సికమ్, క్యారెట్ ఇంకా స్మాష్ చేసి కూడా పెట్టేసేవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ సూప్ని మనం వడి చేసేసుకుందాం. ఇది చాలా చాలా హెల్దీ అండి. చూసారు కదా, ఇంట్లో దొరికే సామాన్లతోనే మనం ఈజీగా హెల్దీ వర్షన్లో చేసేసుకోవచ్చు అండి. బయట తవి వేస్తారు కాబట్టి ఇట్స్ నాట్ గుడ్, బట్ ఇంట్లో అయితే నేను చెప్పినట్టు ఇలా ఈజీగా హెల్దీ వర్షన్లో చేసేసుకోండి. మరి చూసారు కదా, మన చికెన్ బ్రాత్ రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఈ బ్రాత్ మీరు చికెన్ రైస్ కూడా వండుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకుందాం. సో ఇదే చికెన్ క్లియర్ సూప్ అండి. సో ఇప్పుడు మనం రామెన్ నూడిల్స్ చేసుకుంటున్నాం కాబట్టి బాయిల్డ్ వాటర్లో నూడిల్స్ని మనం యాడ్ చేసేసుకుందాం. సో ఇలాగా నూడిల్స్ సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మనకి ఎప్పుడైతే నూడిల్స్ సాఫ్ట్గా అవుతాయో మనం వడి చేసేసుకుందామండి. సో దీంట్లోనే కొంచెం ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే నూడిల్స్ అనేవి కొంచెం పొడి పొడిగా వస్తాయన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా నూడిల్స్ బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చికెన్ సూప్లో యాడ్ చేసేసుకుందాం. నూడిల్స్ కూడా హోమ్ మేడ్ నూడిల్స్ నేను చేస్తానండి. అది ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను మీకు. సో మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అది మనం బియ్యం పిండితో చేస్తాం కాబట్టి పిల్లలు ఎప్పుడన్నా నూడిల్స్ అడిగినా కూడా చక్కగా చేసి పెట్టేయచ్చు అనమాట. అందుకే మన ఛానల్లో అన్నీ కూడా నేను హెల్దీ రెసిపీస్ చేస్తున్నానండి. సో చూసారు కదా, మన చికెన్ పీసెస్ కూడా ఇట్లాగా యాడ్ చేసేసుకుందాం. సో దాని పక్కన మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందామండి. సో 1 బాయిల్డ్ ఎగ్ కూడా యాడ్ చేసేసుకుందాం. అంతేనండి. చూసారు కదా, ఎంత సింపుల్గా హెల్దీ వర్షన్లో హోమ్ మేడ్ రామెన్ నూడిల్స్ చేసేసుకున్నాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం. అంటిల్ దెన్ బాయ్. మరి ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ ఏంటంటే కొరియన్ లెమన్ గార్లిక్ నూడిల్స్ అండి. మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మ్యాగీని ఇట్లా ట్రై చేయకుండా వదిలిపెట్టరు మీరు. సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ మనం బాయిల్డ్ వాటర్లో నూడిల్స్ అనేది యాడ్ చేసేసుకుందామండి. సో ఈ నూడిల్స్ ఒక 5 మినిట్స్లో బాయిల్ అయినప్పుడు కుక్ అయిపోతుంది కాబట్టి ఇట్లాగా మనం ఇప్పుడు వాడి చేసేసుకుందాం. మీకు నూడిల్స్ అనేవి స్టిక్కీగా ఉండకూడదు అనుకుంటే దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేయండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కొరియాండర్, సోయా సాస్, టొమాటో కెచప్, సెసమీ సీడ్స్ అండ్ గార్లిక్.
సో ఒక బౌల్లో మనం టొమాటో కెచప్, సెసమీ సీడ్స్ అంటే నువ్వులండి, ఇంకా కొరియాండర్, కొత్తిమీర, ఇంకా గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము. సో దాంట్లోనే సోయా సాస్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఇంకా దాంట్లోనే మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం. సో దాంట్లోనే 1 టీ స్పూన్ హాట్ ఆయిల్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇది బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే మనం బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీని కూడా యాడ్ చేసేసుకుందామండి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మీకు చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లో ఏమన్నా లేకపోతే ఎండుమిర్చి బాగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకుంటే మన చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోతాయండి. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకుని ఫైనల్గా లెమన్ స్క్వీజ్ చేసుకుంటే మన యమీ కొరియన్ మ్యాగీ ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. ఈ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు తప్పకుండా ట్రై చేసేయాలి. మరి నాకైతే ఇది ఎలా చేయాలో తెలియదండి. మా పాప అయితే నాకు చేసి పెట్టేసింది, కానీ సూపర్ టేస్టీగా ఉందన్నమాట. దీంతోపాటు ఒక ఎగ్ ఆమ్లెట్ వేసేసుకుని తినేస్తే యమీ కొరియన్ మ్యాగీ నూడిల్స్ విత్ ఆమ్లెట్ రెడీ. మన థర్డ్ రెసిపీ వచ్చేసి ఏంటంటే చికెన్ మ్యాగీ అండి. మ్యాగీ లవర్స్కి ఇది ఒక బెస్ట్ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు అండి. సో లెట్స్ స్టార్ట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మ్యాగీ మసాలా, ఎగ్స్, ఇంకా క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, ఇంకా చికెన్. ఇప్పుడు ఒక బౌల్లో మనం వాటర్ బాయిల్ చేసుకుందామండి. దాంట్లోనే మనం మ్యాగీ వేసుకుని బాగా బాయిల్ చేసేసుకుందాం. ఇది చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్లో మన మ్యాగీ అనేది కుక్ అయిపోతుంది అనమాట. సో మీకు సేమ్ ప్రాసెస్ చెప్పినట్టు ఇవి స్టిక్కీగా ఉండకూడదు అనుకుంటే దీంట్లో కొంచెం ఆయిల్, సాల్ట్, ఇంకా లైమ్ జ్యూస్ వేసుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. సో చూసారు కదా, వడపోసుకున్నాక ఇలాగ మనకి స్టిక్కీగా కాకుండా విడివిడిగా పొడిగా చాలా బాగుంటుందన్నమాట. ఇంట్లోనే చాలామంది కష్టం అనుకుంటారండి. ఏం లేదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ హెల్తీ వర్షన్లో మనం చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ బోన్లెస్ పీసెస్ని యాడ్ చేసేసుకుందాం. సో వీటిని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్, గ్రీన్ క్యాప్సికమ్, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి సిమ్లో కాదండి, హైలోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నూడిల్స్కి స్మోకీ ఫ్లేవర్ వస్తేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా అవన్నీ ఫ్రై అయిపోయాక దీంట్లోనే మనం 2 ఎగ్స్ని మనం బీట్ చేసుకుని వేసుకుందాం. ఇవి వెంటనే మిక్స్ చేయొద్దండి. ఒక 2 మినిట్స్ వదిలేస్తే ఇది అనేది థిక్గా ఫామ్ అవుతుందన్నమాట. అప్పుడు మనం మిక్స్ చేసినప్పుడు అది టేస్ట్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఆ ఎగ్ కూడా బాగా ఉడికి స్మెల్ అనేది రాకుండా చాలా థిక్గా అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా మనం మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం కుక్ చేసి పెట్టుకున్న మ్యాగీని కూడా యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, దీంట్లో కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాగా మనకి పొడిగా వస్తుందండి. చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం అన్నీ కూడా బాగా కలిపేసుకుందాం. ఇది అయితే చాలా టేస్టీగా ఉందండి. ఫైనల్గా మనం లైమ్ స్క్వీజ్ చేసుకుంటే ఇంట్లోనే హెల్తీ వర్షన్లో మన యమీ చికెన్ మ్యాగీ అనేది రెడీ అయిపోయింది కదండి. ఇదైతే చాలా టేస్టీగా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు మ్యాగీ ఒకేలా కాకుండా నేను చెప్పినట్టు ఈ 3 రెసిపీస్ మీరు తప్పకుండా ఫాలో అయిపోయి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. మరి చూసారు కదా, ఎంత పొడిగా వచ్చాయి కదండి. సో నేను చెప్పిన ప్రాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయిపోండి. యమ్మీ రెసిపీస్ని ట్రై చేసేయండి. మరి సో ఈ 3 రెసిపీస్లో మీ ఫేవరెట్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. రామెన్ నూడిల్సా, లేకపోతే చికెన్ మ్యాగీ నూడిల్సా, లేదంటే కొరియన్ గార్లిక్ మ్యాగీ నూడిల్సా, మరి నాకు చెప్పండి. ఇవైతే మాత్రం మీరు తప్పకుండా చేసి పెట్టండి. పిల్లలేంటి పెద్దలేంటి అందరూ కూడా ఇష్టంగా తినేస్తారనమాట. సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో యమ్మీ రెసిపీస్
హెల్దీ రెసిపీస్ నేను ఈజీగా చిటికలో చేసి మీకు నేర్పించేస్తాను. మరి ఇంకా మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. కిడ్స్ స్నాక్స్ ఏంటి, లంచ్ బాక్స్ రెసిపీస్ ఏంటి, ఇంకా నాన్ వెజ్ స్టార్టర్స్ కానీ, వెజ్ స్టార్టర్స్ కానీ, వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. యమ్మీ రెసిపీస్. సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ మరి.